హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 3లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 4 వీడియో ఉంటుంది. ఓకేనా, ఇందులో కూడా 10 క్వశ్చన్స్ చూసేద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మరి మన దేశంలో ఆహార భద్రత చట్టాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ 4 బీహార్. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ 3 నాగానిక. కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ 2 గుజరాత్. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం ఏది? ఆన్సర్ 2 శాతవాహనులు. ఈ క్రింది వాటిని జతపరచండి. మన దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు మరియు అవి ఏర్పాటైన సంవత్సరాలు రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 3. ఒకసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, ఆన్సర్ డి 1969. సెకండ్ వన్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి? సి 2000. తర్వాత థర్డ్ వన్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, ఆన్సర్ బి 1984. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, ఆన్సర్ ఏంటి మరి? 1972. సో ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 4 శ్రీముఖుడు. ఫ్రెండ్స్, దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన శాతవాహన రాజు ఎవరు అంటే శ్రీముఖుడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4. అణుశక్తి సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది? ఆన్సర్ 3 1948. మన దేశంలో ప్రథమంగా పురావస్తు పార్కు నిర్మించబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ 4 ఢిల్లీ. మన దేశంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 3 హిమాచల్ ప్రదేశ్. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ 1 కటక్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు పార్ట్ 4 వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా?